హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. హామీ మేరకే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఇప్పటి వరకు 98 లక్షల మంది అయితే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ని వినియోగించుకున్నారు. అంటే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఒకటేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకోవాలి. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒకటి బుక్ చేసుకోవాలి, ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఒకటి బుక్ చేసుకోవాలి, డిసెంబర్ నుంచి మార్చి మధ్యన ఒకటి బుక్ చేసుకోవాలి. అయితే ఎవరైతే ఇంకా డిసెంబర్ నుంచి మార్చి మధ్యన ఈ 4 నెలల కాలంలో ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు బుక్ చేసుకోండి. ఒక్కొక్క సిలిండర్ అన్న తీసుకోవాలి. ఫస్ట్ సిలిండర్ తీసుకొని వాళ్ళకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్. మీకు ఎటువంటి సమాచార లోపం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1967కి అయితే ఫోన్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఫ్రీ సిలిండర్ ఒక్కటి కూడా తీసుకొని వాళ్ళు ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31. అంటే ఇంకా 4 రోజులే అవకాశం ఉంది. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఇక 4 రోజులే అవకాశం ఉంది. ఈ నెల 31తో గడువు ముగిసిపోతుంది. ఇప్పటి వరకు మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని అర్హులైన వాళ్ళందరూ వెంటనే బుక్ చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ను పొందారని తెలిపారు. లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకొని యథావిధిగా సొమ్ము చెల్లిస్తే సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు ఆ సొమ్ము తిరిగి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు. ఇది అప్డేట్. ఎవరైతే ఫస్ట్ ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోలేదో బుక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.